Explain the various problems involved in estimating the national income in developing countries like India అన్నాడు. ఇక్కడ పర్టికులర్గా he has mentioned countries like India అంటే తెలుగు మీడియం వాళ్ళకి భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడంలో ఉన్న వివిధ సమస్యలను వివరించండి అని చెప్పేసి అన్నాడు. వివిధ సమస్యలని వివరించండి. ఆల్రెడీ మన యొక్క నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన డెప్త్ కాన్సెప్ట్స్లో లైక్ గ్రూప్ 2లో మనం చెప్పుకున్న డెప్త్ కాన్సెప్ట్స్లో ఖచ్చితంగా వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ అనేది చాలా డీటెయిల్డ్గా ఇన్డెప్త్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాకపోతే దాన్ని మనము ఈ యొక్క సెషన్లో ఎలా మౌల్డ్ చేయాలి, ఇంట్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉండాలి, మెయిన్ బాడీ పార్టింగ్ అనేది ఏ విధంగా రాయాలి అండ్ అట్ ద సేమ్ టైం ఎలా కంక్లూడ్ చేయాలి అనే దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో ఇప్పుడు చూద్దాం ఇంకొక క్వశ్చన్. ఇదే క్వశ్చన్ ఒకవేళ సార్ ఇదే క్వశ్చన్ రావాలని రూల్ ఏం లేదు కదా, దేర్ మైట్ బీ సమ్ ఆల్టర్నేటివ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. సో మల్టీ డైమెన్షనల్గా ఆలోచించమని చెప్పేసి నేను స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. సో క్వశ్చన్ వచ్చేసి ఏ ఫార్మాట్లో వచ్చినా కానీ ఆల్దో 3 మెథడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్, దెర్ ఆర్ సమ్ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్ అన్నాడు. ప్రాబ్లమ్స్ అనొచ్చు, లేకపోతే దెర్ ఆర్ సమ్ ఛాలెంజెస్ వైల్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు. ఏమనొచ్చమ్మా? ప్రాబ్లమ్స్ అనేది చాలా సింప్లిఫైడ్ లాంగ్వేజ్ చెప్పాను. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీఆర్ ఫేసింగ్ వైల్ ఎస్టిమేటింగ్ ద నేషనల్ ఇన్కమ్ అని చెప్పేసి కూడా అడిగే ఛాన్సెస్ ఉంది. ఎటువంటి సవాళ్ళు ఎదురవుతున్నాయి, సమస్యలు మరియు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సవాళ్ళు మరియు ఆ యొక్క సమస్యలు ఎదురవుతున్నాయి. ఎటువంటి సవాళ్ళు మరియు సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి అడిగే ఛాన్సెస్ ఉంది. ప్లీజ్ కొంచెం దీని మీద మీరు ఫోకస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకేనా? సో ఎవరైతే ఈ సెషన్ ఫస్ట్ వింటున్నారో, ఇంట్రడక్షన్ ఎవరైతే వింటున్నారో, డైరెక్ట్గా మేము క్లాస్ వినడానికి వచ్చాం సార్ అంటే కుదరదు. ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ డెప్త్ కాన్సెప్ట్స్ వినాల్సిందే. దెర్ ఈజ్ నో ఆప్షన్. ఆల్రెడీ ఇంతకుముందు మనము 2 క్వశ్చన్స్ అనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. వాట్ ఈజ్ జీడిపి అండ్ జిఎన్పి అని చెప్పేసి, అండ్ వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి అనేది. సో అది విన్న తర్వాత దిస్ ఈస్ ద థర్డ్ అటెంప్ట్ విచ్ వీఆర్ గివింగ్. సో కొంచెం చూసుకున్నామో దాని గురించి ఆలోచించడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఖచ్చితంగా ఇన్ డెప్త్ క్వశ్చన్ ఏదైతే మనకున్న ప్రాబ్లమ్స్ ఏదైతే అది ఫోకస్ చేయండి.